నేను జబర్దస్త్లో 400 ఎపిసోడ్లు చేశా ఈటీవీలో, తర్వాత మా టీవీలో చేశా, ఎన్టీవీలో చేశా, తర్వాత ఒక 40 సినిమాల దాకా చేశా. కానీ ఎన్ని వేదికలు ఎక్కినా దేవుని బిడ్డలతో పంచుకుంటే ఆనందం అది అంతా ఇంత కాదు, అది చెప్పలేని ఆనందం. హ్యాపీ క్రిస్మస్. ఓకే, నేను అందరూ పంచులతోటి నవ్వించారు, నేను పాటలతోటి నవ్వించా. అది ఎలా అంటే పూర్తి మన క్రైస్తవానికి అపోజిట్. ఎవరు అందరు బాగేనా? నా పాటలు ఎలా ఉంటాయి అన్న? ఆర్కెస్ట్రా, మీ అందరికీ నమస్కారం. దేవున్నా, నేను పాడే పాటలు ఊరు ఉమ్మేసిన, పెళ్ళం కుమ్మేసిన, ఉన్నది అమ్మేసిన, ఫుల్లుగా మందేసిన. ఊరు ఉమ్మేసిన, పెళ్ళం కుమ్మేసిన, ఉన్నది అమ్మేసిన, ఫుల్లుగా మందేసిన, ఉన్న బార్లన్నీ మూసేసిన, ఊరు వాడంతా తిరిగొచ్చిన, మందు వాసనను పసిగట్టిన, కడుపు నిండా ఫుల్లుగా కొట్టిన, ఊరు ఉమ్మేసిన, పెళ్ళం కుమ్మేసిన. ఎలా ఉంది పాట? దేవుని పాటలు కూడా ఇట్లా పోగలే మీరు. ఇంకా చాలా పాటలు ఏంటి, ఇదే కదా ఇదే కదా నా కదా, ఒకరోజు కూడా మందులేంది గడవదు గదా, నా కంటి పాప ముందర ఓ క్వార్టర్ ఉంటే చాలుగా, బీరు పొంగినట్టుగా మనస్సు పొంగిపోతిగా, ఓ లెమను తెచ్చి పిండగా, ఓ ఆలు చిప్సు నమలగా, మైకంలో తేలగా, తాగుబోతులందునా కదా, పచ్చి తాగుబోతుల సాగదా. ఇలా పాడుకుంటా అంటే ఒక అతను వచ్చిండు, ఏమయ్యా తాగొచ్చావా అన్నాడు. నేనన్నా తాగి రాలే, మరి వచ్చినాకనే తాగినా అన్న. ఇది క్రైస్తవ మీటింగు, ఈ చుట్టుపక్కల కనపడొద్దు. ఎవరు? నువ్వే. ఓకే, నేను ఈ చుట్టుపక్కల ఉండను, సెంటర్లో ఉంటా అన్న. ఆయన నన్న కడుపులో గుద్దితే గుండె పగిలిపోవాలని, ఒరే తాగిపోతున్నాయా, ఇక్కడ గుద్దితే ఇక్కడ ఎలా పగులుతుంది రా అన్నాడు. నేను చెప్పా, మరి ఇక్కడ తాగితే అంత ఎట్ట కదులుతుంది? హలో మీరెవరు అన్న. మేము కళాకారులు అన్నాడు. నవ్వా. కళాకారులు అంటే నవ్వుతున్నావేంటారు, తాగుపోతాడు అన్నాడు. అరే నేను అంబాసిడర్ కార్లు ఇచ్చినా, ఇన్నోవా కార్లు ఇచ్చినా, మారుతి కార్లు ఇచ్చినా, ఈ కళాకారులు ఎందురు అంటే, అరే మేము పాటలు పాడతాం, పద్యాలు పాడతాం. అబ్బా నేను కూడా పాడతా అన్న. పాడరా అంటే నేను పాడే పద్యం. ఈ ఏరియాలో మహానుభావులు పుట్టిన ఏరియా ఇది, గొప్ప కళాకారులు ఉన్న ఏరియా. నేను పద్యం పాడా. బ్రాంతి విస్కీ 2 నొక్క పోలిక నుండు, నా స్టైలే. బ్రాంతి విస్కీ 2 నొక్క పోలిక నుండు, తాగి తాగి చూడ రుచుల జాడవేరు, స్టప్పులందు పీసుల కిక్కు వేరయా, మ్యాన్షన్ హౌజు మామ. బా ఓ అంటాడు, మ్యాన్షన్ హౌజు మామ, తాగి తొందరగా పోదామా. అరే తాగితే నష్టాలు రా అన్నాడు. నష్టాలుంటే నేనెందుకు తాగుతా, లాభాలు ఉన్నాయి కాబట్టి తాగుతాను అన్న. లాభాలు అంటే లెక్క పెట్టుకో అన్న. ఏందన్నాడు, తాగినోని ఇంట్లో దొంగలు పడరు అన్న. ఎందుకు అన్నాడు, రాత్రంతా వాడే గోల పెట్టుకుంటూ ఉంటాడు కాబట్టి అన్న. ఒకవేళ దొంగలు పడ్డ వానికన్నా ఏం తీసుకుపోలేరే అన్న. అది ఎందుకు అన్నాడు. ఉన్నాయి మొత్తం వాడే అమ్ముకొని తాగుతాడు అన్న. తాగిపోతానికి ముసల్తనం రాదే అన్న. ఎందుకు అన్నాడు, మధ్యనే పోతాడు అందుకు అన్న. అన్న కళ్ళు దాగినోడు కైలాసం పోతాడు, సారదాగినోడు స్వర్గం పోతాడు, బ్రాండంగా బ్రహ్మలోకం పోతాడు అంటే, మరి ఏమి దాగనోడరా, ఏమి దాగనోడే ఏమలోకం పోతాడే. అరే అట్లా అంటున్నావు కానీ మా ఇంటి పక్కనోడు తాగి తాగి చనిపోయాడు రానుడు. వాడు తాగి తాగి చనిపోలేదు, లిక్కర్కి లివర్కి మధ్య జరిగిన పోరాటంలో వీరమరణం పొందిండు అన్న. చి దుర్మార్గుడు, ఎన్నెవడు మార్చలేడు రా అన్నాడు. క్రీస్తు మార్తాడు అన్న. ఇలా నేను కొన్ని స్కిట్లతోటి పాటలతోటి నవ్విస్తూ ఇలా చేస్తూ మీ అందరి అభిమానం పొందొచ్చు. కానీ దేవుడు నాకు ఇచ్చినటువంటి పునర్జన్మ
దేవుడు నా జీవితంలో చేసినటువంటి ఘనత అంతా ఇంత కాదు.